తెలంగాణలో యూరియా సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఎరువుల కోసం రైతులు సహకార సంఘాల ఆఫీసుల దగ్గర బారులు తిరుగుతున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు మహిళలు బారులు తీరారు. గత 20 రోజుల నుంచి యూరియా రాకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ కొత్తపల్లి వ్యవసాయ సహకార బ్యాంకుకి యూరియా వస్తుందన్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల రైతులు మహిళలు ఉదయం నుండి భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని క్యూ లైన్లలో యూరియా కోసం నిలబడి ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడుతున్నా యూరియా లేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయేవాడ మాకు యూరియా కట్ట లేక అల్లాడుతున్నాం. మేము షాపులు మొత్తం తిరిగి వచ్చినాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు పొద్దున 7 గంటలకు వచ్చినాము. ఇక్కడ కూర్చున్నాము. మాకు అసలు ఇంతవరకు కూడా లైన్ రాలేదు. మేము ఇబ్బందులు పడుతున్నాం. అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ ఉన్నామండి. మేము మీరైనా ఒక సహకరించాలి. మాకు యూరియా కట్టలు సహకరించాలి. మాకు రావాలి. మాకు పోయేవాడ మాకు యూరియా కట్ట లేక అల్లాడుతున్నాం. మేము షాపులు మొత్తం తిరిగి వచ్చినాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు పొద్దున 7 గంటలకు వచ్చినాము. ఇక్కడ కూర్చున్నాము. మాకు అసలు ఇంతవరకు కూడా లైన్ రాలేదు. మేము ఇబ్బందులు పడుతున్నాం. అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ ఉన్నామండి. మేము మీరైనా ఒక సహకరించాలి. మాకు ఎలక్షన్లప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే, నేను ప్రజాపాలన అన్నాడు. ప్రజాభవన్ బద్దలు కొట్టినా ప్రజలందరూ ఇక్కడికే వచ్చి పరిపాలన చేస్తారన్నారు. కానీ ఈ రోజు మొత్తం ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. రైతులు ఈ రోజు 1100, 1300 పెట్టినా ఒక కూలి మనిషి దొరుకుతాడు. ఆ పని వదిలి పెట్టి రోడ్ల మీదకి వస్తే ఒక యూరియా బస్ దొరికేదానికి ఇప్పుడు 8 గంటల నుంచి 11 కావస్తుంది.